దళితుల భద్రతా భరోసా ప్రశ్నార్థకంగా మారాయని గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో దళితులపై జరిగిన అమానుష గాయాలను మళ్లీ పునరావృతం కావటాన్ని చూస్తూ ఉండలేమని అమరావతి బహుజన ఐకాస అధినేత పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 రోజుల క్రితం సత్తెనపల్లి మండలంలోని కంకనపల్లి గ్రామంలో ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన స్వర్ణలతను తాను పరామర్శించానని, కూటమి ప్రభుత్వంలో కూడా దళిత మహిళలపై దాష్టికం జరగడం దురదృష్టమని అన్నారు. ఏడాది కూటమి పాలనలో ఇప్పటికీ ఎస్సీ ఎస్టీల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని, మానవంగాలు వెలుగు చూస్తున్నాయని, ఇవి ప్రభుత్వ లక్ష్యాలను విజనరీని దెబ్బతీస్తాయని తెలిపారు. ఒంటరిగా పాదయాత్ర నిర్వహించిన అమరావతి ఉద్యమ నాయకులు ఉమ్మడి కోటేశ్వరరావు గారికి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంగా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి వాస్తవంలో అవుతుందండి. ఇక అమరావతి చంద్రబాబు నాయుడు గారి ఇంటి డోర్ నెంబరు అమరావతి వెలగపొడి. ఆయన అద్దింట్లోనో పక్కింట్లోనో ఉండాల్సినంత అవసరం లేకుండా వెలగపూడి దగ్గర ఒక మంచి ఇల్లు కట్టుకుంటున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. రెండవది, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క చిన్న కుమారుడు మార్పు శంకర్ నిన్న ఒక అగ్ని ప్రమాదంలో గాయపడిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, ఆ కుటుంబ సభ్యులకి ధైర్యం ఇవ్వాలని, మార్పు శంకర్ కోలుకోవాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. మిత్రులారా, ఈ సందర్భంగా మీకు ఒక ప్రధానమైన అంశాన్ని మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పాలన్న ఉద్దేశంతో వచ్చాను. గదవాడ మిత్రులందరూ కూడా చాలా ఆత్మీయంగా ఇన్ని లోగోలు ప్రజారాజధాని అమరావతి ఉద్యమకారుడు బాలకోటయ్య పట్ల ఉన్న అభిమానంతో, ప్రేమతో మీరందరూ ఇచ్చేసినందుకు మరోమారు కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఎందుకు ఎన్నుకుంటారు? గత ప్రభుత్వం నుంచి వచ్చిన కష్టాలనే, నష్టాలనే మళ్ళీ భరించకుండా అలాంటి యొక్క ఇబ్బందికరమైన వాతావరణాన్ని తొలగదీసుకొని కొత్త ప్రభుత్వం కొంగొత్తాశలతో ఏదో ఉగాది పచ్చల్లాగా, కొత్త నామ సంవత్సరంలాగా మంచి చేస్తుందని చెప్పని ఆశిస్తారు. అందుకనే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలనే ప్రజలు మార్చుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన చేస్తూ 5 ఏళ్లకు ఒకసారి ఆ భగవత్ అవకాశాన్ని ఓటర్ దేవుళ్ళ చేతిలో పెట్టిన మహాభాగ్యం. ఎంతటి దుర్మార్గ పాలకుడైనా, ఎంతటి నియంత పాలకుడైనా, ఎంత ముసోలినైనా, హిట్లర్ అయినా ప్రజాస్వామ్యంలో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లకు ఒకసారి దిగిపోవాలి, అధికారంలో ఉండడానికి అవకాశం లేదు. అలాగనే మొన్న 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలనని చూడలేక, భరించలేక, ఊపిరాడలేక మనోవేదన చెంది ప్రభుత్వాన్ని మార్చారు. 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పుల్ల మొయ్యలేకపోతున్నాడని, అంత బలం ఇవ్వకూడదనని ఆ ప్రభుత్వాన్ని దించి 164 సీట్లతో కూటమి మీద పెద్ద కుండ భారాన్ని నెత్తిన పెట్టారు. నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు 9వ తారీఖు ఏప్రిల్లో, మరో జూన్ 12వ తారీఖు వస్తే ఈ ప్రభుత్వానికి ఏడాది కాల పరిపాలన జరుగుతుంది. గత ప్రభుత్వం దిగిపోవటానికి సంబంధించిన ప్రధానమైన కారణం అరాచక పరిపాలన. ముఖ్యంగా దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద జరిగిన దారుణ మారణ కాండ, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, మూత్ర విసర్జనలు, బెదిరింపులు, మానభంగాలు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో అలాంటి అత్యాచారాలే, అఘాయిత్యాలే మొదలయ్యాయా అనే అనుమానం కలుగుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చూడాల్సిన ధర్మం ఉంది. ఇటీవల పిడుగురాళ్ళ సత్తెనపల్లి రూరల్ మండలం కంకనాలపల్లి గ్రామానికి నేను వెళ్ళా. ఆ పల్లెలోని అంగన్వాడీ టీచర్ స్వర్ణలతపై నేను కమ్మవాడిని, మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి, మేము అధికారంలో ఉన్నాం, ఏం పీక్కుంటావో పీక్కో అని అన్న దుర్మార్గమైన ఒక దాష్టీకాన్ని పరామర్శించడానికి వెళ్ళా.
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు వెన్నుకున్నది మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి అని అనటానికి కాదు. నేను మాలబిడ్డని. నేను ఎస్సీ సామాజిక వర్గంలో బాలకోటయ్య మాలబిడ్డ, మాదిగ బిడ్డ, రెల్లి బిడ్డ, ముస్లిం బిడ్డ. నేను పోరాడిందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద పిడికెడు ఆత్మగౌరవం కోసమని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, ఈ ఆడబిడ్డ మీద, ఈ వివాహిత మహిళల మీద జరిగిన దాష్టీకానికి ముఖ్యమంత్రి గారు నేను తలదించుకొని సిగ్గుపడుతున్నా. మీరు ధైర్యంగా తలెత్తి చూస్తారేమో నాకు తెలియదు. నేను తలదించుకొని సిగ్గుపడుతున్నా. ఈ సిగ్గుపడటానికైతే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఎందుకంటే ఇవి మీకు సంఘటనలు. ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం చేస్తే ఎఫ్ఐఆర్ కట్టాం, కేసు పెట్టాం, అరెస్ట్ చేసాం, అయిపోయింది. ఇంకేం చేయమంటారు బాలకోటయ్య గారు అని అంటారు. కాదు, ఇది వివక్షత కులాల రూపాలు. ఒక వివక్షత, అంటరానితనం, గ్రామాలలో బలహీనమైన కులాల మీద బలవంతులు చేస్తున్న దాష్టీకాలు. డాక్టర్ సుధాకరే ఎందుకు చచ్చిపోయాడు? మరో సామాజిక వర్గం ఎందుకు సరిపోలా? ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు చంపి డోర్ డెలివరీ చేశారు? మరో సామాజిక వర్గాన్ని ఎందుకు చంపి డోర్ డెలివరీ చేయాలా? ఇవి ప్రశ్నలు. వీటి మీద, ఈ రుగ్మతల మీద రూపుమాపాల్సినంత అవసరం ఉంది. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, పారిశ్రామిక పెట్టుబడుల గురించి కానీ, రాబడుల గురించి కానీ, పోబడుల గురించి కానీ, తీసివేతల గురించి కానీ, అభివృద్ధి నమూనాల గురించి కానీ, P4 గురించి కానీ, 2047 విజన్ గురించి కానీ నేను మాట్లాడటల్లా. బిడ్డల మీద జరుగుతున్న మానభంగాల ఆ 5 ఏళ్ల ఉద్యమ కార్యాచరణ పంచుకున్న నాయకులుగా, ఈ సామాజిక కులాల ప్రతినిధులుగా మా కమిషన్లు వెంటనే వెయ్యండి. మీరు వెయ్యకపోతే చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. వీటిని అట్టిపెట్టుకోకండి. తప్పనిసరిగా మిత్రులారా, ఈ విధమైన అంశాలనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేకపోతే ప్రభుత్వం వచ్చే సుఖమేముంది? చైతన్యవంతమైన సమాజం ఏముంది? ఈ రోజున ఇప్పటికీ కూడా ప్రభుత్వ యొక్క నమూనాని, ప్రభుత్వ యొక్క ప్రణాళికల్ని, అభివృద్ధుల్ని మనం ఏం తప్పుపడతాం. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్న సందర్భం అయితే ఏమి లేదు. అభివృద్ధి నమూనా ఇంకా ప్రణాళికల్లోనే ఉంది, ఇంకా గాడిలో పడలా. కాబట్టి ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీల మీద, ఈ దాష్టీకాల మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఇదిగోండి, స్వర్ణలత బిక్కుబిక్కుమంటూ భయం నీడన బతుకుతుంది. అది అసలే పల్నాడు ప్రాంతం. ఈ స్వర్ణలత ఆవేదన చెంది 2 బిడ్డలు కలిగిన తల్లి చెందుతుంటే స్వయంగా మేమే వెళ్ళాం. స్థానిక ఎమ్మెల్యేతో కూడా మాట్లాడాం. ఈ బిడ్డలకి రక్షణ కావాలి అని అంటే తప్పనిసరిగా రాజ్యాంగబద్ధమైన కమిషన్లు నియమించండి, వెంటనే నియమించండి. అప్పుడు ఈ బిడ్డలకి రక్షణగా ఉంటాం. అంటే ఒక మాట చెప్తున్నాను మిత్రులారా, గత ప్రభుత్వ పరిపాలనలో జరిగిన లోపాలు లేదా శాపాలు, పాపాలు, తాపాలు ఈ ప్రభుత్వంలో కనిపించకూడదు. ప్రజలు కోరుకున్నది, ఉద్యోగాలు కోరుకున్నారు, ఉపాధి అవకాశాలు కోరుకున్నారు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కోరుకున్నారు. అంతకంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్న దాష్టీకాల మీద కూడా అలాంటివి జరగకూడదని కోరుకున్నారు. తప్పనిసరిగా మీరు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని లేదంటే ఆర్థిక కుంభకోణాలను మీరు పట్టుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఈ బిడ్డల సంబంధించిన రక్షణ కావాలి. ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, శర పరంపరగా జరుగుతుంది. ఉదయం పేపర్ తెలిస్తే ఏదో ఒక సంఘటన వస్తుంది. తప్పనిసరిగా దీనికి సంబంధించిన నియంత్రణ అంశాలు, వీటిని ఎలా నిర్వహించాలి, ఎలాంటి చైతన్యవంతమైన కార్యక్రమాలు తీసుకోవాలనే అంశం మీద కూడా ఆలోచించి తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఎస్సీ ఎస్టీ కమిషనర్ భర్తీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న అత్యధిక ఉన్న ఎస్సీ ఎస్టీలకి భద్రత కలుగు చేయాలని, భరోసా ఇవ్వాలని మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. పక్కన చూసినట్టు తెలుగుదేశం వచ్చినప్పుడు ఈ దళితుల మీద దాడులు తప్పట్లేదు, అదేవిధంగా వైసీపీ ఉన్నప్పుడు తప్పట్లేదు. ప్రభుత్వం ఏదైనా కానీ ఎస్సీ ఎస్టీ మీద దాడులు ఆగే పరిస్థితి మాత్రం రీసెంట్గా వస్తుంది. ఇది శతాబ్దాలుగా జరుగుతున్న అణచివేత కార్యక్రమాలు. ఇప్పటికీ ఉన్న ప్రశ్న ఏంటంటే, గత 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరుగుతున్న అరాచకాల మీద, దాష్టీకాల మీద ప్రశ్నించిన మీరు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న
ఈ యొక్క దాష్టీకాల మీద మానభంగాల మీద బెదింపుల మీద ఎందుకు మాట్లాడటం లేదనేది మామూలు ఉన్న ప్రశ్నే. కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ఆ కమిషన్ పర్వాలన్నా పూర్తి చేస్తే ఆ కమిషన్ అన్న వీటికి అండగా ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఏదైనా ప్రభుత్వ విభాగంలో ఉండి మాట్లాడటం లేదు, ప్రభుత్వ విభాగంలో లేకుండా మాట్లాడటం లేదు. గత ప్రభుత్వానికి సంబంధించిన విజయమే ఈ దాష్టీకాల మీద నిరసనగా జరిగిన ఒక అద్భుతమైన ఒక పోరాట విప్లవం ఓటెత్తింది. అలాంటి మార్పు నేను కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ దాష్టీకాల మీద జరిగిన పోరాటాలే మీ విజయాన్ని చేకూర్చింది. అది సుధాకర్ యొక్క ఆత్మ బలిదానం కానీ లేదా సుబ్రహ్మణ్యం యొక్క మరణం కానీ మాలాంటి యొక్క శరణలు కానీ ఇవన్నీ జరిగినాయి. కాబట్టే ప్రభుత్వం గుర్తించాలని, ఎందుకంటే ప్రభుత్వ హితులుగా ఉన్నాం కాబట్టి, ప్రభుత్వ మేలు కోరుకుంటున్నాం కాబట్టి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేవు కాబట్టి ఇప్పటికైనా వీటి మీద ప్రభుత్వం దృష్టి సారించాలి, వెంటనే ఈ కమిషనర్ భర్తీ చేయాలన్నదే మా ఆలోచన. హోంమంత్రి గారు నాకు అది ఎస్ఐ కదా, రాష్ట్ర హోంమంత్రి కూడా ఒక ఎస్ఐ కదా, ఎస్ఐ హోంమంత్రి రాష్ట్రంలో హోంమంత్రి గారు కూడా ఒక ఎస్ఐ కదా. రాష్ట్రంలో హోంమంత్రి ఎస్సీ ఉంది, రాష్ట్రంలో ఇంకా ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఉన్నాయి. ఒక హోంమంత్రి గారు కూడా అన్నీ చేయలేకపోవచ్చు, ముందు ఈ కమిషన్లు భర్తీ చేయాలి కదా. మంత్రి గారు కూడా చూడాలి, హోంమంత్రి గారు అన్నీ చూస్తారా లేదా అనే తర్వాత ఈ కమిషనర్ని భర్తీ చేస్తే ఆ ప్రక్రియ చేస్తుంది. ఎందుకంటే వ్యవస్థలో అన్ని అంగాలకే రూపాలు ఇచ్చారు, రాజ్యాంగబద్ధమైంది. ఇప్పుడు పోలీసు ఉంటాడు, సిఐ ఉంటాడు, డిఎస్పీ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, డీజీపీ ఉంటాడు. అలాగనే కార్పొరేషన్ ఎస్సీ కమిషన్లు ఉంటాయి, దాని మీద విజిలెన్స్ కమిటీలు ఉంటాయి, దాని మీద హోంమంత్రిత్వ శాఖ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ శాఖలన్నీ కూడా భర్తీ చేస్తే ప్రభుత్వానికి మంచి జరుగుతుంది. ఇప్పుడు వీటిని నిలుపుదల చేసుకోవడం మూలన ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏమి లేదు, వీటి మూలన ఆదాయ వనరులు కూడా ఏం లేవు, ఆదాయ వనరులు కూడా ఏం రావు. తప్పనిసరిగా ఆ దిశగా ప్రభుత్వం అడుగులేయాలి. నడి రోడ్డు మీదే బిడ్డని ఒకడు నేలకేసి కొట్టి చున్నీ లాగి చెరబడితే కువైట్ నుంచి ఒక మహిళ పెట్టింది నాకు, బాధపడ్డయ్యా మాట్లాడకపోతే భావ్యం కాదు అని. ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీతో కలిసి నడిచిన వాడిని, మీ సభల్లో మాట్లాడిన వాడిని, ఇప్పుడు నన్ను మాట్లాడమంటారా వీటి మీద? పోనీలే వాళ్ళు చేశారు బాధపడ్డయ్యా, మేము చేస్తామని మీరంటే వినమంటారు? దీనికోసం ప్రభుత్వాలు అక్కర్లా, మీరు చేస్తున్న అభివృద్ధి నమూనా కనిపించదు. ఇది దేహం మీద రాకాసి పుండు, ఇది ఆంధ్ర రాష్ట్రం, దళితులు చైతన్యవంతమైన జాబితా. ఎన్నో ఏళ్ల తరబడిగా పోరాడిన వాళ్ళం. నేను ఈ గడ్డ మీదే పుట్టాను, ఈ గడ్డ మీదే మరణించాను. పునరపి జననం, పునరపి మరణం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ పట్టిన చోటనే చంపబడుతున్నవాడిని నా పూర్వీకులు నిర్ణయించిన నినాదం. నాకు కన్నీటి మాటలొద్దు, జాలి మూటలొద్దు. నన్ను నగరం నడిరొడ్డిన ఖననం చేయండి అని కలేకూరి ప్రసాద్ పాడిన పద్య గీత ఆలాపనం మీరే చెప్పండి. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మీరే చెప్పండి. శర పరంపరగా జరుగుతుంది సార్. గన్నవరంలో 13 ఏళ్ల బాలికను 8 మంది ముష్కరులు అత్యాచారం చేస్తే మతి స్థిమితం కోల్పోయింది. ఆ బిడ్డని పరామర్శించడానికి ధైర్యం చాలన్నారు. ఈ సంఘటనలకు ఏమన్నా నియంత్రణ మార్గాలు ఉన్నాయా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గుడ్డలెప్పదీసి నిలబెడతాం, ఉద్యోగాలు తీస్తామంటే మీరు ఆనందించవచ్చు, పోలీసులు కూడా ఆహ్వానించవచ్చు. కానీ నా బిడ్డల మీద అత్యాచారం జరిగితే ఆనందించడానికి నేను సిద్ధంగా లేదు. ప్రాణాలు ఇస్తామే తప్ప ప్రాణం పోయినా తల దించమని ఈ ప్రభుత్వాన్ని చెప్పాల్సిన ధర్మం మా మీద. ఇది చూడాలి. ఏ సమాజం అయితే నిద్రావస్థను వీడి చైతన్యవంతంగా మలుగుతుందో ఆ సమాజమే బతుకుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న దళిత బిడ్డలకు చెప్తున్నాను, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి మీరు చైతన్యవంతంగా బతకాలి, మీరు చైతన్యవంతంగా పోరాడగలగాలి. కలిసికట్టుగా ఉన్న జాతే బతుకుతుంది. మీరు అడవిలో జీవాలను చూడండి, 4 ఆవులు కలిస్తేనే పులి పోతుంది, లేకపోతే పులి వేటాడుతుంది. ఏ జీవరాశి అయితే ప్రకృతి విపత్తులకి, ప్రకృతి ప్రళయానికి ఎదురొడ్డి నిలబడ్డదో ఆ జీవరాశి సృష్టిలో బతికింది. డైనాసర్లు ఎందుకు లేవు? ఇప్పుడు డైనాసర్లు ప్రకృతిని ఎదిరించలేకపోయింది.
కోతి ఎదిరించింది. కోతి నుంచి మానవ రూపం వచ్చింది డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారంగా. ఈ సమాజం మెలకుగా ఉండాలి. దీనికి ప్రధానంగా నేను చెప్తున్న అంశం కూడా మా పూర్వీకులు ఎన్నో కష్టాలు పడి, నష్టాలు పడి, త్యాగాలు చేసి ఎస్సీ ఎస్టీ కమిషన్లు వేశారు, మహిళా కమిషన్లు వేశారు. ఈ 3 అంశాలను మీరు ఇప్పటివరకు భర్తీ చేయడం వల్ల ఎస్సీ కమిషన్ వేయటంలా, ఎస్టీ కమిషన్ వేయటంలా, మహిళా కమిషన్ వేయటంలా. మరి ఎందుకని మీ ముడ్డి కింద పెట్టుకున్నాను? ఆ ముడ్డి కింద నుంచి అటు ఎందుకు తీయట్లేదు అర్థం కావడం. అసలు గత 5 ఏళ్ళు పోరాడిందే ఆ అంశాల మీద. నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిషన్లు వేస్తే వాళ్ళు ప్రేక్షక పాత్ర నిర్వహించారు, షోకేస్లో బొమ్మల్లాగా ప్రవర్తించారు. కనీసం మీరైనా సరే కమిషన్లు వేసి పదులు పెట్టాలి, వాటికి కాస్త అధికారాలు ఇవ్వాలి. మీరు అసలు కమిషన్లే మానేశారు. మరి మీరు కమిషన్లు మానేస్తే ఆ బిడ్డను ఏ కమిషనర్ మాట్లాడతాడు? ముఖ్యమంత్రి గారు ప్రతి అంశానికి మీరు వెళ్ళలేరు కదా, మీరు వెళ్ళలేరు కదా, డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా వెళ్ళలేరు కదా. మా కమిషన్లు మా చేస్తే మా బిడ్డలకి మేము రక్షణగా ఉంటాం కదా. మహిళా కమిషన్ వేస్తే ఆ మహిళలకి భద్రత కలుగు చేస్తుంది కదా, 4 మహిళలు అర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. వీటిని ఎందుకు భర్తీ చేయడంలా? దీనికి ఏమన్నా కావాలా బరువులు? పోని బరువులు ఇస్తే కమిషన్లు ఇస్తారా? పోని బరువు గల వ్యక్తులు వస్తే కమిషన్లు ఇస్తారా? ఓ 90 కిలోలో, 70 కిలోలో, 60 కిలోలో, ఓ 40 కిలోలో, 45 కిలోలో, 50 కిలోల లోపుంటే ఎవరా బాలపడేలాగా? ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నా నేను. ఏడాది అయింది. పూలదండలో దారులాగా దాష్టీకాల మీద పోరాడిన ఉద్యమకారులకు కానీ బిడ్డలకు కానీ ఏమి రక్షణ ఉందంటున్నా నేను. మరి ఏం మాట్లాడాలి? నేను దీన్ని విమర్శ కాదు. నేనేంటంటే ఒక అద్భుతమైన విషయం మీరే చెప్తున్నారు. 164 సీట్లు వచ్చినాయి, 97.2 మాకు అద్భుతమైన రిమార్క్ వచ్చి అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి, మాకు ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి. 3 పార్టీలు కలిసి మేము పోరాడామని మీరే చెప్తున్నారు. మరి ఈ దాష్టీకాల మీద చేసిన కమిషన్ రాజ్యాంగబద్ధమైన కమిషన్ సార్, రాజ్యాంగబద్ధమైన కమిషన్లు. ఈ రోజున మీరు వేసిన కార్పొరేషన్ కమిషన్లు కొన్ని ఎగిరిపోయినా నష్టమేం లేదు, కానీ ఇవి అరాచకాలకు సంబంధించింది. నేనేం చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అవసరం. గత జగన్మోహన్ రెడ్డి గారి శాంతి భద్రతలు గతలా తనుగుపోయాడు. ఆయన ఎక్కడ పెట్టాడో తెలియదు. పైగా మళ్ళీ ఆయన ఏదో చేస్తూ ఉంటాడు. సరే, ఆయన ఏం చేస్తాడో మాకు అనవసరం, మీరేం చేయించుకుంటారో మాకు అనవసరం, అది మీ పంచాయతీ. మరి కమిషన్ ఎందుకు నియమించాలండి?